Hi friends, welcome to Spoken English Classroom, Spoken English through Telugu. In this video, let us learn about some imperative sentences. ఈ వీడియోలో కొన్ని imperative sentences ని నేర్చుకుందాం. ఫ్రెండ్స్, మీరు గనక మా ఛానల్ని మొట్టమొదటిసారిగా చూస్తున్నట్లయితే వెంటనే సబ్స్క్రైబ్ చేయండి. అలాగే వీడియోని పూర్తిగా చూసి నచ్చినట్లయితే ఒక లైక్ చేయండి. మీ ఫ్రెండ్స్తో షేర్ చేయండి. అలాగే మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో తెలియచేయండి. వీడియోలోనికి వెళ్దాం. ఇంపరేటివ్ సెంటెన్సెస్. వాచ్ కంప్లీట్లీ, పూర్తిగా చూడండి. షేర్ విత్ యువర్ డియర్ వన్స్, మీ ప్రియమైన వారితో షేర్ చేయండి అంటే మీ ప్రియమైన వారిని భాగస్వామ్యం చేయండి. గివ్ మీ యువర్ ఫీడ్బ్యాక్, నాకు మీ అభిప్రాయాన్ని తెలియచేయండి. క్లిక్ ఆన్ ద బెల్ బటన్, బెల్ బటన్ పై క్లిక్ చేయండి. సజెస్ట్ యువర్ ఐడియాస్, మీ ఆలోచనల్ని సూచించండి. టెల్ మీ యువర్ రిక్వైర్మెంట్స్, మీ అవసరాలను చెప్పండి. మేక్ ఇట్ ఈజీ, సులభం చేయండి. ఎన్రిచెస్ యువర్ ఐడియా, మీ ఆలోచనను మెరుగుపరుస్తుంది. మేక్ ఇట్ ఫాస్ట్, దానిని వేగవంతం చేయండి. ఎంక్వైర్ ద డీటెయిల్స్, వివరాలను విచారించండి. ఎంక్వైర్ ద డీటెయిల్స్, వివరాలను విచారించండి. ఇంప్రూవ్ ద క్వాలిటీ, నాణ్యతను మెరుగుపరచండి. ఫామ్ ఏ గ్రూప్, ఒక గుంపు ఏర్పాటు చేయండి. లీవ్ పర్మనెంట్లీ, శాశ్వతంగా వదిలివేయండి. యాక్సెప్ట్ ద లా, చట్టాన్ని అంగీకరించండి. క్లెయిమ్ ఇట్, దావా వేయండి. హియర్ అండ్ దేర్, ఇక్కడ అక్కడ. సైడ్ బై సైడ్, పక్క పక్కన. అప్డేట్ యువర్ స్కిల్స్, మీ నైపుణ్యాలను నవీకరించండి. హోల్డ్ ఆన్ టైట్, గట్టిగా పట్టుకో. హోల్డ్ ఆన్ టైట్ అంటే గట్టిగా పట్టుకో అని అర్థం. ఓపెన్ ద గేట్, గేట్ తెరవండి. హెల్ప్ ద నీడీ, అవసరంలో ఉన్న వారికి సహాయం చేయండి. అవసరంలో ఉన్న వారికి సహాయం చేయండి. స్పీక్ ద ట్రూత్, నిజం మాట్లాడండి. మెమరైజ్ యువర్ ఫీలింగ్స్, మీ భావాలను జ్ఞాపకం చేసుకోండి. ఫర్గెట్ దట్, అది మర్చిపో. కమ్ అండ్ గో, వచ్చి వెళ్ళు. కమ్ అండ్ టేక్, వచ్చి తీసుకువెళ్ళండి. కమ్ అండ్ సీ, వచ్చి చూడు. కమ్ అండ్ రైట్, వచ్చి రాయండి. కమ్ అండ్ వాచ్, వచ్చి చూడండి. కమ్ అండ్ ఓపెన్, వచ్చి తెరవండి. ఈ విధంగా కమ్ తోటి డిఫరెంట్గా రాయొచ్చు. డోంట్ కమ్ అండ్ గో, వచ్చి వెళ్ళొద్దు. వచ్చి వెళ్ళొద్దు అంటే డోంట్ కమ్ అండ్ గో. డోంట్ కమ్ అండ్ టేక్, వచ్చి తీసుకోవద్దు. డోంట్ కమ్ అండ్ సీ, వచ్చి చూడొద్దు. డోంట్ కమ్ అండ్ రైట్, వచ్చి రాయొద్దు. డోంట్ కమ్ అండ్ వాచ్, వచ్చి చూడొద్దు. డోంట్ కమ్ అండ్ ఓపెన్, వచ్చి తెరవద్దు. కమ్ టు సింగ్, కమ్ టు సింగ్, పాడడానికి రండి. కమ్ టు టేక్, తీసుకోవడానికి రండి. కమ్ టు సీ, చూడడానికి రండి. కమ్ టు రైట్, రాయడానికి రండి. కమ్ టు వాచ్, చూడడానికి రండి. కమ్ టు ఓపెన్, తెరవడానికి రండి. సింగ్ అగైన్, మళ్ళీ పాడండి. రిపీట్ దట్, దాన్ని రిపీట్ చేయండి. ఇన్ఫ్లేట్ ద బెలూన్, బెలూన్ ఓదండి. రిసైట్ ద పోయం, పద్యం చెప్పండి.
రిసీవ్ ద లెటర్, లేఖను స్వీకరించండి. స్టార్ట్ ద రేస్, రేసును ప్రారంభించండి. గో అండ్ కమ్, వెళ్ళిరా. టేక్ అండ్ కమ్, తీసుకునిరా. సీ అండ్ కమ్, చూసిరా. రైట్ అండ్ కమ్, రాసిరా. వాచ్ అండ్ కమ్, చూసిరా. ఓపెన్ అండ్ కమ్, తెరచిరా. గో అండ్ కమ్ అంటే వెళ్ళిరా అనవచ్చు, లేకపోతే వెళ్ళిరండి. టేక్ అండ్ కమ్, తీసుకొని రండి. సీ అండ్ కమ్, చూసి రండి. రైట్ అండ్ కమ్, రాసి రండి. వాచ్ అండ్ కమ్, చూసి రండి. ఓపెన్ అండ్ కమ్, తెరచి రండి. ఈ విధంగా కూడా చెప్పొచ్చు. డోంట్ గో అండ్ కమ్, వెళ్ళి రావద్దు. డోంట్ టేక్ అండ్ కమ్, తీసుకొని రావద్దు. డోంట్ సీ అండ్ కమ్, చూసి రావద్దు. డోంట్ రైట్ అండ్ కమ్, రాసి రావద్దు. డోంట్ వాచ్ అండ్ కమ్, చూసి రావద్దు. డోంట్ ఓపెన్ అండ్ కమ్, తెరచి రావద్దు. డోంట్ గో దేర్, అక్కడికి వెళ్ళొద్దు. డోంట్ టేక్ దట్, అది తీసుకోవద్దు. డోంట్ సీ దిస్, ఇది చూడొద్దు. డోంట్ రైట్ హియర్, ఇక్కడ రాయొద్దు. డోంట్ వాచ్ దట్, అది చూడొద్దు. డోంట్ ఓపెన్ దిస్, ఇది తెరవద్దు. డిడ్ యూ ఫర్గెట్ ఇట్, డిడ్ యూ ఫర్గెట్ ఇట్, దాన్ని మర్చిపోయారా. దాన్ని మర్చిపోయారా అని అడగడానికి మనం ఇంగ్లీష్లో ఏం చెప్తామంటే డిడ్ యూ ఫర్గెట్ ఇట్ అనాలి. ఎస్, ఐ ఫర్గాట్ ఇట్, అవును నేను దాన్ని మర్చిపోయాను. అవును నేను దాన్ని మర్చిపోయాను. ఎస్, ఐ ఫర్గాట్ ఇట్. ఫర్గెట్ ఇట్, సింపుల్గా ఫర్గెట్, ఫర్గెట్ ఇట్ అంటే దాన్ని మర్చిపోండి. దాన్ని మర్చిపోండి అని చెప్పడానికి సింపుల్గా ఫర్గెట్ ఇట్ అంటాం. ఓకే, ఐ విల్ ఫర్గెట్, అలాగే సరే నేను మర్చిపోతాను. సరే నేను మర్చిపోతాను అని చెప్పడానికి ఓకే ఐ విల్ ఫర్గెట్ అని చెప్పాలి. డూ యూ ఫర్గెట్ ఇట్, మీరు దాన్ని మర్చిపోతారా. డూ యూ ఫర్గెట్ ఇట్, మీరు దాన్ని మర్చిపోతారా. మీరు దాన్ని మర్చిపోతారా అని అడగాల్సి వచ్చినప్పుడు మనం ఏమడుగుతామంటే సింపుల్గా డూ యూ ఫర్గెట్ ఇట్ అనాలి. దానికి సమాధానంగా మనం ఏం చెప్తుంటే అవును నేను మర్చిపోతాను. అవును నేను దాన్ని మర్చిపోతాను అంటే ఎస్ ఐ విల్ ఫర్గెట్ ఇట్. ఎస్ ఐ విల్ ఫర్గెట్ ఇట్, అవును నేను దాన్ని మర్చిపోతాను. దాన్ని మర్చిపోవద్దు, దాన్ని మర్చిపోవద్దు అని చెప్పడానికి మనం ఏం చెప్తామంటే డోంట్ ఫర్గెట్ ఇట్. డోంట్ ఫర్గెట్ ఇట్, దాన్ని మర్చిపోవద్దు. అలాగే సరే నేను దాన్ని మర్చిపోను. సరే నేను దాన్ని మర్చిపోను అంటే ఓకే ఐ వోంట్ ఫర్గెట్ ఇట్. ఐ వోంట్ ఫర్గెట్ ఇట్, నేను దాన్ని మర్చిపోను. ఇక్కడ వోంట్ వచ్చిందంటే భవిష్యత్తులో అనమాట. ఇంకా ఫ్యూచర్లో కూడా నేను దాన్ని మర్చిపోను అని చెప్పడానికి ఓకే ఐ వోంట్ ఫర్గెట్ ఇట్ అని చెప్తాం. నెవర్ ఫర్గెట్ ఇట్, నెవర్ ఫర్గెట్ ఇట్ అంటే దాన్ని ఎప్పుడూ మర్చిపోవద్దు. దాన్ని ఎప్పుడూ మర్చిపోవద్దు అని చెప్పడానికి నెవర్ ఫర్గెట్ ఇట్ అని చెప్పాలి ఇంగ్లీష్లో. అవును నేను దాన్ని ఎప్పుడూ మర్చిపోను. ఎస్ ఐ నెవర్ ఫర్గెట్ ఇట్. ఎస్ ఐ నెవర్ ఫర్గెట్ ఇట్, అవును నేను దాన్ని ఎప్పుడూ మర్చిపోను. డిడ్ యూ రిమెంబర్ ఇట్, మీరు దాన్ని గుర్తుంచుకున్నారా. డిడ్ యూ రిమెంబర్ ఇట్, మీరు దాన్ని గుర్తుంచుకున్నారా. లేదు నేను దాన్ని మర్చిపోయాను. నో ఐ ఫర్గాట్ ఇట్. నో ఐ ఫర్గాట్ ఇట్. దాన్ని గుర్తుంచుకో.
రిమెంబర్ ఇట్. దాన్ని గుర్తుంచుకో. రిమెంబర్ ఇట్. సరే, నేను గుర్తుంచుకుంటాను. ఓకే, ఐ విల్ రిమెంబర్. సరే, నేను గుర్తుంచుకుంటాను. ఓకే, ఐ విల్ రిమెంబర్. మీరు దాన్ని గుర్తుకు తెచ్చుకుంటారా? డూ యూ రిమెంబర్ ఇట్? మీరు దాన్ని గుర్తుకు తెచ్చుకుంటారా? డూ యూ రిమెంబర్ ఇట్? అవును, నేను దాన్ని గుర్తుంచుకుంటాను. ఎస్, ఐ విల్ రిమెంబర్ ఇట్. అవును, నేను దాన్ని గుర్తుంచుకుంటాను. ఎస్, ఐ విల్ రిమెంబర్ ఇట్. దాన్ని గుర్తుంచుకోవద్దు. డోంట్ రిమెంబర్ ఇట్. దాన్ని గుర్తుంచుకోవద్దు. డోంట్ రిమెంబర్ ఇట్. సరే, నేను దాన్ని గుర్తుంచుకోను. ఓకే, ఐ వోంట్ రిమెంబర్ ఇట్. ఓకే, ఐ వోంట్ రిమెంబర్ ఇట్. సరే, నేను దాన్ని గుర్తుంచుకోను. దాన్ని ఎప్పుడూ గుర్తుంచుకోవద్దు. దాన్ని ఎప్పుడూ గుర్తుంచుకోవద్దు లేదా గుర్తుంచుకోకు. నెవర్ రిమెంబర్ ఇట్. నెవర్ రిమెంబర్ ఇట్ అంటే దాన్ని ఎప్పుడూ గుర్తుంచుకోవద్దు అని అర్థం. అవును, నేను దాన్ని ఎప్పుడూ గుర్తుంచుకోను. ఎస్, ఐ నెవర్ రిమెంబర్ ఇట్. ఎస్, ఐ నెవర్ రిమెంబర్ ఇట్. అవును, దాన్ని ఎప్పుడు గుర్తుంచుకోను. డూ సో, అలా చెయ్యి. అలా చెయ్యి అని చెప్పడానికి ఇంగ్లీష్లో సింపుల్గా మనం ఏం చెప్తామంటే డూ సో అంటాం. నెవర్ డూ సో, అలా ఎప్పుడు చేయొద్దు. నెవర్ డూ సో, అలా ఎప్పుడు చేయొద్దు. డోంట్ డూ సో. డోంట్ డూ సో. డోంట్ డూ సో అంటే అలా చేయవద్దు. సింపుల్గా అలా చేయొద్దు అన్న. నెవర్ డూ సో అంటే అలా ఎప్పుడూ చేయొద్దు. ఆస్క్ హిమ్, అతన్ని అడుగు. అతన్ని అడుగు అని చెప్పడానికి సింపుల్గా ఆస్క్ హిమ్ అంటాం. డోంట్ ఆస్క్ హిమ్, అతన్ని అడగవద్దు. డోంట్ ఆస్క్ హిమ్, అతన్ని అడగొద్దు. నెవర్ ఆస్క్ హిమ్, అతన్ని ఎప్పుడూ అడగొద్దు. అతన్ని ఎప్పుడూ అడగొద్దు అంటే నెవర్ ఆస్క్ హిమ్, అతన్ని ఎప్పుడూ అడగొద్దు. డిడ్ యూ ఆస్క్ హిమ్, మీరు అతన్ని అడిగారా? డిడ్ యూ ఆస్క్ హిమ్, మీరు అతన్ని అడిగారా? నో, ఐ డిడ్ంట్ ఆస్క్, లేదు నేను అడగలేదు. నో, ఐ డిడ్ంట్ ఆస్క్, లేదు నేను అడగలేదు. ట్రై టు ఆస్క్ హిమ్, అతన్ని అడగడానికి ప్రయత్నించండి. ట్రై టు ఆస్క్ హిమ్, అతన్ని అడగడానికి ప్రయత్నించండి. ఆస్క్ హిమ్ అండ్ టెల్ మీ. ఆస్క్ హిమ్ అండ్ టెల్ మీ, అతన్ని అడిగి నాకు చెప్పు. అతన్ని అడిగి నాకు చెప్పు. ఆస్క్ హిమ్ అండ్ టెల్ మీ. టెల్ దెమ్, వాళ్ళకి చెప్పండి. టెల్ దెమ్, వాళ్ళకి చెప్పండి. డోంట్ టెల్ దెమ్, వారికి చెప్పకండి. డోంట్ టెల్ దెమ్, వారికి చెప్పకండి. నెవర్ టెల్ దెమ్, వారికి ఎప్పుడూ చెప్పకండి. నెవర్ టెల్ దెమ్, వారికి ఎప్పుడూ చెప్పకండి. డూ యూ టెల్ దెమ్, మీరు వారికి చెప్తారా? డూ యూ టెల్ దెమ్, మీరు వారికి చెప్తారా? ఎస్, ఐ టెల్ దెమ్, అవును నేను వారికి చెప్తాను. ఎస్, ఐ టెల్ దెమ్, అవును నేను వారికి చెప్తాను. డూ యూ టెల్ దెమ్, నో సారీ, డిడ్ యూ టెల్ దెమ్, డిడ్ యూ టెల్ దెమ్, మీరు వారికి చెప్పారా? డూ యూ టెల్ దెమ్ అంటేనేమో మీరు వారికి చెప్తారా? డిడ్ యూ టెల్ దెమ్, మీరు వారికి చెప్పారా అన్న. నో, ఐ డిడ్ంట్ టెల్ దెమ్, లేదు నేను వారికి చెప్పలేదు. నో, ఐ డిడ్ంట్ టెల్ దెమ్, లేదు నేను వారికి చెప్పలేదు. ట్రై టు టెల్ దెమ్, వారికి చెప్పడానికి ప్రయత్నించండి. వారికి చెప్పడానికి ప్రయత్నించండి అంటే ట్రై టు టెల్ దెమ్. టెల్ దెమ్ టుమారో, రేపు వారికి చెప్పండి. రేపు వారికి చెప్పండి. టెల్ దెమ్ టుమారో. ఓకే, ఐ విల్ టెల్ దెమ్, సరే నేను వారికి తెలియచేస్తాను. సరే నేను వారికి తెలియజేస్తానంటే ఓకే, ఐ విల్ టెల్ దెమ్.
కెన్ యూ టెల్ దెమ్, మీరు వారికి చెప్పగలరా, మీరు వారికి చెప్పగలరా అంటే కెన్ యూ టెల్ దెమ్. ఎస్ ఐ కెన్ టెల్ దెమ్, అవును నేను వారికి చెప్పగలను, అవును నేను వారికి చెప్పగలను. ఎస్ ఐ కెన్ టెల్ దెమ్. ఇంటేక్ ద మెడిసిన్స్, మందులను వేసుకోండి. ఇంటేక్ ద మెడిసిన్స్, మందులను వేసుకోండి. డోంట్ ఇంటేక్ ద మెడిసిన్స్, మందులను వేసుకోవద్దు, మందులు వేసుకోవద్దు. డోంట్ ఇంటేక్ ద మెడిసిన్స్. డూ యూ ఇంటేక్ ద మెడిసిన్స్, మీరు మందులను వేసుకోవాలా. డూ యూ ఇంటేక్ ద మెడిసిన్స్, మీరు మందులను వేసుకోవాలా అంటే ఇంగ్లీష్లో ఏం చెప్తున్నాం అంటే డూ యూ ఇంటేక్ ద మెడిసిన్స్. ఎస్ ఐ ఇంటేక్ ద మెడిసిన్స్, అవును నేను మందులను వేసుకున్నాను. డిడ్ యూ ఇంటేక్ ద మెడిసిన్స్, మీరు మందులను వేసుకున్నారా. డిడ్ యూ ఇంటేక్ ద మెడిసిన్స్, మీరు మందులను వేసుకున్నారా. ఎస్ ఐ డిడ్, అవును నేను వేసుకున్నాను. నెవర్ ఇంటేక్ ఎక్స్పైర్డ్ మెడిసిన్స్, గడువు ముగిసిన మందులను ఎప్పుడు వేసుకోవద్దు. నెవర్ ఇంటేక్ ఎక్స్పైర్డ్ మెడిసిన్స్, గడువు ముగిసిన మందులను ఎప్పుడు వేసుకోవద్దు అంటే ఎక్స్పైర్ అయిపోయిన మందుల్ని తీసుకోకండి. ఇంటేక్ మెడిసిన్స్ రెగ్యులర్లీ, క్రమం తప్పకుండా మందులను వేసుకోండి. ఇంటేక్ మెడిసిన్స్ రెగ్యులర్లీ, క్రమం తప్పకుండా మందులను వేసుకోండి. ఇంటేక్ ద మెడిసిన్స్ ఆన్ టైం, సమయానికి మందులు వేసుకోండి. ఇంటేక్ ద మెడిసిన్స్ ఆన్ టైం, సమయానికి మందులు వేసుకోండి. డోంట్ నెగ్లెక్ట్ ద మెడిసిన్స్, మందులను నిర్లక్ష్యం చేయవద్దు లేదా ఔషధాలను నిర్లక్ష్యం చేయవద్దు. ట్రై టు ఇంటేక్ మెడిసిన్స్ డైలీ, రోజువారీ ఔషధాలను వేసుకోవడానికి ప్రయత్నించండి. నెగ్లెక్ట్ దట్ మెడిసిన్స్, ఔషధాలను నిర్లక్ష్యం చేయండి. రీయూజ్ దట్ మెడిసిన్స్, ఆ మందులను తిరిగి వాడండి. నెవర్ ఇంటేక్ ద మెడిసిన్స్, మందులను ఎప్పుడూ తీసుకోవద్దు, మందులను ఎప్పుడు తీసుకోవద్దు. నెవర్ ఫర్గెట్ ద మెడిసిన్స్, మందులను మర్చిపోకండి లేదా ఔషధాలను ఎప్పుడు మర్చిపోవద్దు అని చెప్తానికి. నెవర్ ఇంటేక్ ద మెడిసిన్స్ అంటే మందులను ఎప్పుడూ తీసుకోవద్దు. నెవర్ ఫర్గెట్ ద మెడిసిన్స్, మందులను ఎప్పుడు మర్చిపోవద్దు అని చెప్తూ ఉన్నాం. స్కోల్డ్ దెమ్, వారిని తిట్టు, వారిని తిట్టు అంటే స్కోల్డ్ దెమ్. డోంట్ స్కోల్డ్ దెమ్, వారిని తిట్టొద్దు. డోంట్ స్కోల్డ్ దెమ్, వారిని తిట్టొద్దు. డూ యూ స్కోల్డ్ దెమ్, మీరు వారిని తిడతారా, మీరు వారిని తిడతారా. డూ యూ స్కోల్డ్ దెమ్. నో ఐ డోంట్ స్కోల్డ్ దెమ్, లేదు నేను వారిని తిట్టను. డిడ్ యూ స్కోల్డ్ దెమ్, మీరు వారిని తిట్టారా. డిడ్ యూ స్కోల్డ్ దెమ్, మీరు వారిని తిట్టారా. నో ఐ డిడ్ంట్ స్కోల్డ్, లేదు నేను తిట్టలేదు, నేను తిట్టను. నెవర్ స్కోల్డ్ దెమ్, వారిని ఎప్పుడూ తిట్టొద్దు. నెవర్ స్కోల్డ్ దెమ్, వారిని ఎప్పుడూ తిట్టొద్దు. డోంట్ ట్రై టు స్కోల్డ్ దెమ్, వారిని తిట్టడానికి ప్రయత్నించొద్దు. డోంట్ ట్రై టు స్కోల్డ్ దెమ్, వారిని తిట్టడానికి ప్రయత్నించొద్దు. స్కోల్డ్ హిమ్, అతన్ని తిట్టు. స్కోల్డ్ హిమ్, అతన్ని తిట్టు. నెవర్ స్కోల్డ్ హిమ్, అతన్ని ఎప్పుడూ తిట్టొద్దు. నెవర్ స్కోల్డ్ హిమ్, అతన్ని ఎప్పుడూ తిట్టొద్దు. డోంట్ స్కోల్డ్ హిమ్, అతన్ని తిట్టొద్దు. డోంట్ స్కోల్డ్ హిమ్, అతన్ని తిట్టొద్దు. థింక్ సో, అలా అనుకో. థింక్ సో, అలా అనుకో. ఐ థింక్ సో, నేను అలా అనుకుంటున్నాను. ఐ థింక్ సో, నేను అలా అనుకుంటున్నాను. డోంట్ థింక్ సో, అలా అనుకోకు. డోంట్ థింక్ సో, అలా అనుకోకు. డూ యూ థింక్ సో, నువ్వు అలా అనుకుంటున్నావా. డూ యూ థింక్ సో, నువ్వు అలా అనుకుంటున్నావా. ఎస్ ఐ థింక్ సో, అవును అలా అయి ఉండొచ్చు అనుకుంటున్నాను. డిడ్ యూ థింక్ సో,
మీరు అలా భావించారా? హీ థింక్స్ సో. అతను అలా అనుకుంటున్నాడు. నెవర్ థింక్ సో. అలా ఎప్పుడు అనుకోకు. నెవర్ థింక్ సో. అలా ఎప్పుడు అనుకోకు. ట్రై టు థింక్ సో. అలా అనుకోవడానికి ప్రయత్నించండి. డోంట్ ట్రై టు థింక్ సో. అలా ఆలోచించొద్దు. అలా అనుకోవడానికి ప్రయత్నించొద్దు. హీ మే థింక్ సో. హీ మే థింక్ సో. ఆయన అలా అనుకోవచ్చు. ఆయన అలా అనుకోవచ్చు అని చెప్పడానికి హీ మే థింక్ సో అని చెప్తున్నాం. ఫస్ట్ ఫర్ ఎగ్జాంపుల్ లెట్ మీ టెల్ యూ. నన్ను చెప్పనివ్వండి అని చెప్పడానికి మనం ఇంగ్లీష్లో లెట్ మీ టెల్ యూ అని చెప్తూ ఉంటాం. మరికొన్ని ఉదాహరణల్ని ఈ వీడియోలో చూద్దాం. నన్ను వివరించనివ్వండి. నన్ను వివరించనివ్వండి. లెట్ మీ ఎక్స్ప్లెయిన్. నన్ను వివరించనివ్వండి అంటే లెట్ మీ ఎక్స్ప్లెయిన్. వారిని మారనివ్వండి. వారిని మారనివ్వండి అని చెప్పడానికి ఇంగ్లీష్లో లెట్ దెమ్ చేంజ్. లెట్ దెమ్ చేంజ్ అని చెప్పాలి. వారిని మారనివ్వకండి. డోంట్ లెట్ దెమ్ చేంజ్. వారిని మారనివ్వకండి. డోంట్ లెట్ దెమ్ చేంజ్. నన్ను మార్చనివ్వండి. లెట్ మీ చేంజ్. నన్ను మార్చనివ్వండి. లెట్ మీ చేంజ్. నన్ను మార్చనివ్వకండి. డోంట్ లెట్ మీ చేంజ్. నన్ను మార్చనివ్వకండి. డోంట్ లెట్ మీ చేంజ్. నన్ను చూడనివ్వండి. లెట్ మీ సీ. నన్ను చూడనివ్వండి. లెట్ మీ సీ. నన్ను చూడనివ్వద్దు. డోంట్ లెట్ మీ సీ. నన్ను చూడనివ్వద్దు. డోంట్ లెట్ మీ సీ. వారిని చూడనివ్వండి. లెట్ దెమ్ సీ. వారిని చూడనివ్వండి. లెట్ దెమ్ సీ. వారిని చూడనివ్వద్దు. డోంట్ లెట్ దెమ్ సీ. వారిని చూడనివ్వద్దు. డోంట్ లెట్ దెమ్ సీ. వారిని వెళ్ళనివ్వండి. లెట్ దెమ్ గో. వారిని వెళ్ళనివ్వండి. లెట్ దెమ్ గో. వారిని వెళ్ళనివ్వద్దు. వారిని వెళ్ళనివ్వద్దు. డోంట్ లెట్ దెమ్ గో. డోంట్ లెట్ దెమ్ గో. వారిని వెళ్ళనివ్వద్దు. వారిని రానివ్వండి. లెట్ దెమ్ కమ్. వారిని రానివ్వండి. లెట్ దెమ్ కమ్. వారిని రానివ్వద్దు. డోంట్ లెట్ దెమ్ కమ్. వారిని రానివ్వద్దు. డోంట్ లెట్ దెమ్ కమ్. వారిని చెయ్యనివ్వండి. లెట్ దెమ్ డూ. వారిని చేయనివ్వండి. లెట్ దెమ్ డూ. వారిని చేయనివ్వద్దు. డోంట్ లెట్ దెమ్ డూ. వారిని చేయనివ్వద్దు. డోంట్ లెట్ దెమ్ డూ. వారిని చెప్పనివ్వండి. లెట్ దెమ్ సే. వారిని చెప్పనివ్వండి. లెట్ దెమ్ సే. వారిని చెప్పనివ్వద్దు. డోంట్ లెట్ దెమ్ సే. వారిని చెప్పనివ్వద్దు. డోంట్ లెట్ దెమ్ సే. వారిని పాడనివ్వండి. లెట్ దెమ్ సింగ్. వారిని పాడనివ్వండి. లెట్ దెమ్ సింగ్. వారిని పాడనివ్వద్దు. డోంట్ లెట్ దెమ్ సింగ్. వారిని పాడనివ్వద్దు. డోంట్ లెట్ దెమ్ సింగ్. వారిని తాగనివ్వండి. లెట్ దెమ్ డ్రింక్. వారిని తాగనివ్వండి. లెట్ దెమ్ డ్రింక్. వారిని తాగనివ్వద్దు. వారిని తాగనివ్వద్దు. డోంట్ లెట్ దెమ్ డ్రింక్.
వారిని తాగనివ్వద్దు. డోంట్ లెట్ దెమ్ డ్రింక్. వారిని ఆలోచించనివ్వండి. లెట్ దెమ్ థింక్. వారిని ఆలోచించనివ్వండి. లెట్ దెమ్ థింక్. వారిని ఆలోచించనివ్వద్దు. డోంట్ లెట్ దెమ్ థింక్. వారిని ఆలోచించనివ్వద్దు. డోంట్ లెట్ దెమ్ థింక్. వారిని నడవనివ్వండి. వారిని నడపనివ్వండి. లెట్ దెమ్ డ్రైవ్. వారిని నడపనివ్వండి. లెట్ దెమ్ డ్రైవ్. వారిని నడపనివ్వద్దు. డోంట్ లెట్ దెమ్ డ్రైవ్. వారిని నడపనివ్వద్దు. డోంట్ లెట్ దెమ్ డ్రైవ్. అతన్ని రానివ్వండి. లెట్ హిమ్ కమ్. అతన్ని రానివ్వండి. లెట్ హిమ్ కమ్. అతన్ని రానివ్వద్దు. డోంట్ లెట్ హిమ్ కమ్. అతన్ని రానివ్వద్దు. డోంట్ లెట్ హిమ్ కమ్. ఆమెని రానివ్వండి. లెట్ హర్ కమ్. ఆమెని రానివ్వండి. లెట్ హర్ కమ్. ఆమెని రానివ్వద్దు. డోంట్ లెట్ హర్ కమ్. ఆమెని రానివ్వద్దు. డోంట్ లెట్ హర్ కమ్. ఆమెని చెప్పనివ్వండి. లెట్ హర్ సే. ఆమెని చెప్పనివ్వండి. లెట్ హర్ సే. ఆమెని చెప్పనివ్వద్దు. డోంట్ లెట్ హర్ సే. ఆమెని చెప్పనివ్వద్దు. డోంట్ లెట్ హర్ సే. ఆమెని ఆడనివ్వండి. లెట్ హర్ ప్లే. ఆమెని ఆడనివ్వండి. లెట్ హర్ ప్లే. ఆమెని ఆడనివ్వద్దు. ఆమెని ఆడనివ్వద్దు. డోంట్ లెట్ హర్ ప్లే. డోంట్ లెట్ హర్ ప్లే. ఆమెని ఆడనివ్వద్దు. ఆమెని చేయనివ్వండి. లెట్ హర్ డూ. ఆమెని చేయనివ్వండి. లెట్ హర్ డూ. ఆమెని చేయనివ్వద్దు. ఆమెని చేయనివ్వద్దు. డోంట్ లెట్ హర్ డూ. డోంట్ లెట్ హర్ డూ. ఆమెను చేయనివ్వద్దు. పిల్లలను ఆడనివ్వండి. పిల్లలను ఆడనివ్వండి. లెట్ చిల్డ్రన్ ప్లే. లెట్ చిల్డ్రన్ ప్లే. పిల్లలను ఆడనివ్వండి. పిల్లలను ఆడనివ్వద్దు. పిల్లలను ఆడనివ్వద్దు. డోంట్ లెట్ చిల్డ్రన్ ప్లే. డోంట్ లెట్ చిల్డ్రన్ ప్లే. డోంట్ లెట్ చిల్డ్రన్ ప్లే. పిల్లలను ఆడనివ్వద్దు. అతన్ని హోంవర్క్ చేయనివ్వండి. అతన్ని హోంవర్క్ చేయనివ్వండి. లెట్ హిమ్ డూ హిజ్ హోంవర్క్. లెట్ హిమ్ డూ హిజ్ హోంవర్క్. అతన్ని హోంవర్క్ చేయనివ్వండి. అతన్ని హోంవర్క్ చేయనివ్వద్దు. డోంట్ లెట్ హిమ్ డూ హిజ్ హోంవర్క్. డోంట్ లెట్ హిమ్ డూ హిజ్ హోంవర్క్. అతన్ని హోంవర్క్ చేయనివ్వద్దు. అతన్ని పూర్తి చేయనివ్వండి. లెట్ హిమ్ కంప్లీట్. అతన్ని పూర్తి చేయనివ్వండి. లెట్ హిమ్ కంప్లీట్. అతన్ని పూర్తి చేయనివ్వద్దు. అతన్ని పూర్తి చేయనివ్వద్దు. డోంట్ లెట్ హిమ్ కంప్లీట్. డోంట్ లెట్ హిమ్ కంప్లీట్. అతన్ని పూర్తి చేయనివ్వద్దు. Do what I say. Don't do what I say. Do what I say. నేను చెప్పేది చేయి. నేను చెప్పేది చేయి. Do what I say. Don't do what I say. నేను చెప్పేది చేయవద్దు. నేను చెప్పేది చేయవద్దు అని చెప్పడానికి don't do what I say. ఓకే, do what I said. Don't do what I said. Do what I said. నేను చెప్పింది చేయి. నేను చెప్పింది చేయి అంటానికి do what I said. నేను చెప్పింది చేయి. Do what I said. Don't do what I said. నేను చెప్పింది చేయొద్దు. నేను చెప్పింది చేయొద్దు. Don't do what I said.
Do what he says. Don't do what he says. Do what he says. అతను చెప్పేది చెయ్యి. Don't do what he says. అతను చెప్పేది చేయొద్దు. Do what he said. Don't do what he said. చెప్పింది చెయ్యి. Do what he said. అతను చెప్పింది చేయొద్దు. Don't do what he said. Listen what I say. Don't listen what I say. Listen what I say. నేను చెప్పేది విను. Listen what I say. నేను చెప్పేది విను. Don't listen what I say. నేను చెప్పేది వినొద్దు. నేను చెప్పేది వినొద్దు. Don't listen what I say. Listen what they say. Listen what they say. Don't listen what they say. వారు చెప్పేది విను. Listen what they say. వారు చెప్పేది విను. Don't listen what they say. వారు చెప్పేది వినొద్దు. Listen what he says. Don't listen what he says. అతను చెప్పేది విను. Listen what he says. Don't listen what he says. అతను చెప్పేది వినొద్దు. Don't listen what he says. Listen what she says. Don't listen what she says. ఆమె చెప్పేది విను. Listen what she says. ఆమె చెప్పేది వినవద్దు. Don't listen what she says. Do when I say. Do when I say. Don't do when I say. Don't do when I say. నేను చెప్పినప్పుడు చెయ్యి. Do when I say. నేను చెప్పినప్పుడు చేయవద్దు. Don't do when I say. నేను చెప్పినప్పుడు చేయవద్దు. Don't do when I say. Do when I come. Don't do when I come. నేను వచ్చినప్పుడు చెయ్యి. Do when I come. నేను వచ్చినప్పుడు చేయవద్దు. Don't do when I come. Do when he says. Don't do when he says. అతను చెప్పినప్పుడు చెయ్యి. Do when he says. అతను చెప్పినప్పుడు చేయవద్దు. Don't do when he says. Do when he come. Do when he comes. Don't do when he comes. Do when he comes. Don't do when he comes. అతను వచ్చినప్పుడు చేయి. అతను వచ్చినప్పుడు చేయి. Do when he comes. అతను వచ్చినప్పుడు చేయవద్దు. Don't do when he comes. Do what you like. Don't do what you like. Do what you like. నీకు ఇష్టమైంది చేయి. Don't do what you like. నీకు ఇష్టమైంది చేయవద్దు. Do what you want. Don't do what you want. Do what you want. నీవు అనుకున్నది చెయ్యి. Don't do what you want. నీవు అనుకున్నది చేయవద్దు. Do what she said. Don't do what she said. Do what she said. ఆమె చెప్పింది చెయ్యి. Don't do what she said. ఆమె చెప్పింది చేయవద్దు. Do what she likes. Don't do what she likes. Do what she likes. ఆమెకి ఇష్టమైంది చెయ్యి. Don't do what she likes. ఆమెకి ఇష్టమైంది చేయవద్దు. ఆమెకి ఇష్టమైంది చెయ్యి అంటే do what she likes అని చెప్పాలి. ఆమెకి ఇష్టమైంది చేయవద్దు అంటే don't do what she likes అని చెప్తాం. Tell me what you like. Tell me what you like. మీకు ఏమి ఇష్టమో నాకు చెప్పండి. మీకు ఏమి ఇష్టమో నాకు చెప్పండి. లేకపోతే నీకు ఏమి ఇష్టమో నాకు చెప్పు. Tell me what you like. Don't tell me what you like. Don't tell me what you like. నీకు ఏమి ఇష్టమో నాకు చెప్పకండి. నీకు ఏమి ఇష్టమో నాకు చెప్పవద్దు. Don't tell me what you like. Tell me what you have seen. Tell me what you have seen. నువ్వేం చూసావో నాకు చెప్పు. నువ్వేం చూసావో నాకు చెప్పు అంటే tell me what you have seen. Don't tell me what you have seen. Don't tell me
వాట్ యు హ్యావ్ సీన్. నువ్వేం చూసావో నాకు చెప్పవద్దు. నువ్వేం చూసావో నాకు చెప్పవద్దు అంటే డోంట్ టెల్ మీ వాట్ యు హ్యావ్ సీన్. యు హ్యావ్ సీన్ అనేది ఇక్కడ పర్ఫెక్ట్ టెన్స్లో చెప్తూ ఉన్నాం. డోంట్ టెల్ మీ వాట్ యు హ్యావ్ సీన్. నువ్వేం చూసావో నాకు చెప్పవద్దు. టెల్ మీ వాట్ యు నో. టెల్ మీ వాట్ యు నో. నీకేం తెలుసో నాకు చెప్పు. నీకేం తెలుసో నాకు చెప్పు అని చెప్పడానికి టెల్ మీ వాట్ యు నో అని చెప్పాలి. డోంట్ టెల్ మీ వాట్ యు నో. డోంట్ టెల్ మీ వాట్ యు నో. నీకేం తెలుసో నాకు చెప్పవద్దు. నీకు తెలిసింది నాకు చెప్పవద్దు. డోంట్ టెల్ మీ వాట్ యు. నీకు తెలిసింది నాకు చెప్పవద్దు. నీకేం తెలుసో అది నాకు చెప్పొద్దు. టెల్ మీ వాట్ షీ లైక్స్. టెల్ మీ వాట్ షీ లైక్స్. ఆమెకి ఏమి ఇష్టమో నాకు చెప్పు. ఆమెకి ఏమి ఇష్టమో నాకు చెప్పు. టెల్ మీ వాట్ షీ లైక్స్. డోంట్ టెల్ మీ వాట్ షీ లైక్స్. డోంట్ టెల్ మీ వాట్ షీ లైక్స్. ఆమెకి ఏమి ఇష్టమో నాకు చెప్పవద్దు. డోంట్ టెల్ మీ వాట్ షీ లైక్స్. ఆమెకి ఏమి ఇష్టమో నాకు చెప్పవద్దు అని చెప్తూ ఉన్నాం. నెక్స్ట్ పేజీలోకి వెళ్దామా. టెల్ దెమ్ వేర్ హీ హ్యాస్ గాన్. టెల్ దెమ్ వేర్ హీ హ్యాస్ గాన్. ఎక్కడికి వెళ్ళాడో వారికి చెప్పు. ఎక్కడికి వెళ్ళాడో వారికి చెప్పు. టెల్ దెమ్ వేర్ హీ హ్యాస్ గాన్. డోంట్ టెల్ దెమ్ వేర్ హీ హ్యాస్ గాన్. డోంట్ టెల్ దెమ్ వేర్ హీ హ్యాస్ గాన్. ఎక్కడికి వెళ్ళాడో వారికి చెప్పవద్దు. అతను ఎక్కడికి వెళ్ళాడో వారికి చెప్పొద్దు. డోంట్ టెల్ దెమ్ వేర్ హీ హ్యాస్ గాన్. టెల్ దెమ్ వాట్ షీ లైక్స్. టెల్ దెమ్ వాట్ షీ లైక్స్. ఆమెకి ఏమి ఇష్టమో వారికి చెప్పు. ఆమెకి ఏమి ఇష్టమో వారికి చెప్పు. డోంట్ టెల్ దెమ్ వాట్ షీ లైక్స్. డోంట్ టెల్ దెమ్ వాట్ షీ లైక్స్. ఆమెకి ఏమి ఇష్టమో వారికి చెప్పవద్దు. ఆమెకి ఏమి ఇష్టమో వారికి చెప్పవద్దు. డోంట్ టెల్ దెమ్ వాట్ షీ లైక్స్. టెల్ హిమ్ హూ విల్ కమ్. టెల్ హిమ్ హూ విల్ కమ్. ఎవరు వస్తారో అతనికి చెప్పు. ఎవరు వస్తారో అతనికి చెప్పు. టెల్ హిమ్ హూ విల్ కమ్. డోంట్ టెల్ హిమ్ హూ విల్ కమ్. ఎవరు వస్తారో అతనికి చెప్పవద్దు. డోంట్ టెల్ హిమ్ హూ విల్ కమ్. టెల్ హిమ్ హూ విల్ డూ. ఎవరు చేస్తారో అతనికి చెప్పు. టెల్ హిమ్ హూ విల్ డూ. డోంట్ టెల్ హిమ్ హూ విల్ డూ. ఎవరు చేస్తారో అతనికి చెప్పవద్దు. ఎవరు చేస్తారో అతనికి చెప్పవద్దు. డోంట్ టెల్ హిమ్ హూ విల్ డూ. టెల్ మీ హూ విల్ కమ్. ఎవరు వస్తారో నాకు చెప్పు. టెల్ మీ హూ విల్ కమ్. ఎవరు వస్తారో నాకు చెప్పు. డోంట్ టెల్ మీ హూ విల్ కమ్. డోంట్ టెల్ మీ హూ విల్ కమ్. ఎవరు వస్తారో నాకు చెప్పవద్దు. టెల్ మీ హూ విల్ డూ. టెల్ మీ హూ విల్ డూ. ఎవరు చేస్తారో నాకు చెప్పు. ఎవరు చేస్తారో నాకు చెప్పు అంటే టెల్ మీ హూ విల్ డూ అనాలి. డోంట్ టెల్ మీ హూ విల్ డూ. డోంట్ టెల్ మీ హూ విల్ డూ. ఎవరు చేస్తారో నాకు చెప్పవద్దు. డోంట్ టెల్ మీ హూ విల్ డూ. Buy it what you want. Buy it what you want. నీకు ఏం కావాలో అది కొను. నువ్వేం కొనాలనుకుంటున్నావో అది కొను అంటున్నావు. నీకు ఏం కావాలో అది కొను అంటే buy it what you want. Don't buy it what you want. నీకు ఏం కావాలో అది కొనవద్దు. నువ్వేం కొనాలనుకుంటే అది కొనొద్దు అంటానికి సింపుల్గా డోంట్ బై ఇట్ వాట్ యు వాంట్ అని చెప్పాలి. బై ఇట్ వాట్ యు లైక్. బై ఇట్ వాట్ యు లైక్. నీకు ఏమి ఇష్టమో అది కొను. నీకు ఏమి ఇష్టమో అది కొను. బై ఇట్ వాట్ యు లైక్. డోంట్ బై వాట్ యు లైక్. డోంట్ బై వాట్ యు లైక్.
నీకేమి ఇష్టమో అది కొనవద్దు. డోంట్ బై వాట్ యు లైక్. నీకేమి ఇష్టమో అది కొనవద్దు. ఆస్క్ మీ వాట్ యు వాంట్. వాట్ యు వాంట్, ఆస్క్ మీ. నీకేం కావాలో నన్ను అడుగు. నన్ను అడుగు, ఆస్క్ మీ. నీకేం కావాలి, వాట్ యు వాంట్. ఆస్క్ మీ వాట్ యు వాంట్. నీకేం కావాలో నన్ను అడుగు. డోంట్ ఆస్క్ మీ వాట్ యు వాంట్. డోంట్ ఆస్క్ మీ వాట్ యు వాంట్. నీకేం కావాలో నన్ను అడగవద్దు. డోంట్ ఆస్క్ మీ, నన్ను అడగవద్దు. వాట్ యు వాంట్, నీకేం కావాలో డోంట్ ఆస్క్ మీ, నన్ను అడగవద్దు. రైట్ వాట్ యు నో. రైట్ వాట్ యు నో. సింపుల్గా ఎగ్జామ్ రాసేటప్పుడు మరి రాయకుండా కూర్చున్నాడు అనుకోండి, సింపుల్గా మనం ఏం చెప్పాలంటే రైట్ వాట్ యు నో. నీకేం ఓకే, నీకేం తెలుసో అది రాయి. నీకు తెలిసింది రాయి. నీకు తెలిసింది రాయి. రైట్ వాట్ యు నో. డోంట్ రైట్ వాట్ యు నో. డోంట్ రైట్ వాట్ యు నో. నీకు తెలిసింది రాయొద్దు. నీకు తెలిసింది రాయొద్దు. ఎగ్జామ్లో ఇప్పుడు ఏదో సొల్లు కబుర్లు రాస్తున్నాడు అనుకోండి, నీకు తెలిసింది రాయొద్దు. అక్కడ ప్రశ్న ఏమి ఇచ్చారో దానికి సమాధానం రాయి. సో నీకు తెలిసింది రాయొద్దు అంటే డోంట్ రైట్ వాట్ యు నో. నీకు తెలిసింది రాయొద్దు. ఆస్క్ హిమ్ వై హీ కేమ్ హియర్. ఆస్క్ హిమ్ వై హీ కేమ్ హియర్. అతను ఇక్కడికి ఎందుకు వచ్చాడో అడుగు. ఇక్కడికి ఎందుకు వచ్చాడో అడుగు. ఆస్క్ హిమ్ వై హీ కేమ్ హియర్. డోంట్ ఆస్క్ హిమ్ వై హీ కేమ్ హియర్. ఇక్కడికి ఎందుకు వచ్చాడో అడగవద్దు. డోంట్ ఆస్క్ హిమ్ వై హీ కేమ్ హియర్. సే వాట్ యు సెడ్. సే వాట్ యు సెడ్. నీవు చెప్పింది చెప్పు. నువ్వు చెప్పింది చెప్పు. వాట్ యు సెడ్, నువ్వు చెప్పింది. సే, చెప్పు. డోంట్ సే వాట్ యు సెడ్. నువ్వు చెప్పింది చెప్పవద్దు. డోంట్ సే వాట్ యు సెడ్. నువ్వు చెప్పింది చెప్పవద్దు. Tell him why you came here. Tell him why you came here. నీవు ఇక్కడికి ఎందుకు వచ్చావో అతనికి చెప్పు. నీవు ఇక్కడికి ఎందుకు వచ్చావో అతనికి చెప్పు. Tell him why you came here. Don't tell him why you came here. Don't tell him why you came here. నీవు ఇక్కడికి ఎందుకు వచ్చావో అతనికి చెప్పవద్దు. Don't tell him. అతనికి చెప్పవద్దు. వై యూ కేమ్ హియర్. నువ్వు ఇక్కడికి ఎందుకు వచ్చావో. నువ్వు ఇక్కడికి ఎందుకు వచ్చావో అతనికి చెప్పవద్దు అంటే డోంట్ టెల్ హిమ్ వై యూ కేమ్ హియర్. టెల్ హిమ్ వాట్ షీ సెడ్. టెల్ హిమ్ వాట్ షీ సెడ్. ఆమె ఏం చెప్పిందో అతనికి చెప్పు. ఓకే, ఆమె చెప్పింది అతనికి చెప్పు. టెల్ హిమ్ వాట్ షీ సెడ్. ఆమె ఏం చెప్పింది అది అతనికి చెప్పు అని చెప్పడానికి టెల్ హిమ్ వాట్ షీ సెడ్ చెప్పాలి. డోంట్ టెల్ హిమ్ వాట్ షీ సెడ్. డోంట్ టెల్ హిమ్ వాట్ షీ సెడ్. ఆమె చెప్పింది అతనికి చెప్పవద్దు. ఆమె ఏం చెప్పిందో అది అతనికి చెప్పవద్దు. ఆమె చెప్పింది అతనికి చెప్పవద్దు. డోంట్ టెల్ హిమ్ వాట్ షీ సెడ్ అని చెప్పాలి. లుక్ దేర్ ఈజ్ ఎ స్నేక్. లుక్ there is a snake. చూడు అక్కడ పాము ఉంది. చూడు అక్కడ పాము ఉంది అని చెప్పడానికి look there is a snake. Look there is no snake. Look there is no snake. చూడు అక్కడ పాము లేదు. చూడు అక్కడ పాము లేదు. there is no snake. అక్కడ పాము ఉందంటే there is a snake. అక్కడ పాము లేదు. there is no snake. Look there is no snake. చూడు అక్కడ పాము లేదు. Come let us go home. Come let us go home. రండి ఇంటికి వెళ్దాం. రండి ఇంటికి వెళ్దాం. రండి మనం ఇంటికి వెళ్దాం అని చెప్పడానికి come let us go home అనాలి. Come let us watch movie. Come let us watch movie. రండి మనం సినిమా చూద్దాం. రండి మనం సినిమా చూద్దాం. రండి సినిమా చూద్దాం అంటానికి కమ్ లెట్ us వాచ్ మూవీ అని చెప్పాలి. ఆస్క్ యువర్ డౌట్స్ వెన్ ఐ కమ్.
ఆస్క్ యువర్ డౌట్స్ వెన్ ఐ కమ్. నేను వచ్చినప్పుడు మీ సందేహాలను అడగండి. మీ సందేహాలను అడగండి నేను వచ్చినప్పుడు. ఓకే, నేను వచ్చినప్పుడు మీ సందేహాలను అడగండి అని చెప్పడానికి ఆస్క్ యువర్ డౌట్స్ వెన్ ఐ కమ్. డోంట్ ఆస్క్ యువర్ డౌట్స్ వెన్ ఐ కమ్. డోంట్ ఆస్క్ యువర్ డౌట్స్ వెన్ ఐ కమ్ అంటే నేను వచ్చినప్పుడు మీ సందేహాలను అడగొద్దు. నేను వచ్చినప్పుడు మీ సందేహాలను అడగవద్దు అని చెప్పడానికి డోంట్ ఆస్క్ యువర్ డౌట్స్ వెన్ ఐ కమ్ అంటాం. సీ వాట్ ఈజ్ హ్యాపెనింగ్ దేర్. సీ వాట్ ఈజ్ హ్యాపెనింగ్ దేర్. అక్కడ ఏం జరుగుతుందో చూడు. సీ అంటే చూడు. వాట్ ఈజ్ హ్యాపెనింగ్ దేర్, అక్కడ ఏం జరుగుతుందో. సీ వాట్ ఈజ్ హ్యాపెనింగ్ దేర్, అక్కడ ఏం జరుగుతుందో చూడు. డోంట్ సీ వాట్ ఈజ్ హ్యాపెనింగ్ దేర్. డోంట్ సీ వాట్ ఈజ్ హ్యాపెనింగ్ దేర్, అక్కడ ఏం జరుగుతుందో చూడవద్దు. అక్కడ ఏం జరుగుతుందో చూడవద్దు అంటే డోంట్ సీ వాట్ ఈజ్ హ్యాపెనింగ్ దేర్. Tell me about both of them. Tell me about both of them. Tell me అంటే నాకు చెప్పు. About both of them, వాళ్ళిద్దరి గురించి నాకు చెప్పు. వాళ్ళిద్దరి గురించి నాకు చెప్పు. Tell me about both of them. Don't tell me about both of them. Don't tell me about both of them. వాళ్ళిద్దరి గురించి నాకు చెప్పవద్దు. వాళ్ళిద్దరి గురించి నాకు చెప్పవద్దు. Don't tell me about both of them. Tell me about both of you. Tell me about both of you. మీ ఇద్దరి గురించి నాకు చెప్పు. మీ ఇద్దరి గురించి నాకు చెప్పు. Tell me about both of you. అన్నా. Don't tell me about both of you. Don't tell me about both of you. మీ ఇద్దరి గురించి నాకు చెప్పవద్దు. మీ ఇద్దరి గురించి నాకు చెప్పొద్దు. డోంట్ టెల్ మీ అబౌట్ బోత్ ఆఫ్ యూ. ఇద్దరి గురించి నాకు చెప్పవద్దు అని చెప్తూ. సింగ్ దట్ సాంగ్ వెన్ హీ కమ్స్. సింగ్ దట్ సాంగ్ వెన్ హీ కమ్స్. అతను వచ్చినప్పుడు ఆ పాట పాడు. వెన్ హీ కమ్స్ అంటే అతను వచ్చినప్పుడు. సింగ్ దట్ సాంగ్, ఆ పాట పాడు. సింగ్ దట్ సాంగ్ వెన్ హీ కమ్స్. అతను వచ్చినప్పుడు ఆ పాట పాడు. డోంట్ సింగ్ దట్ సాంగ్ వెన్ హీ కమ్స్. డోంట్ సింగ్ దట్ సాంగ్ వెన్ హీ కమ్స్. ఆ పాట అంటే అతనికి ఇష్టం లేదు కాబట్టి అతను వచ్చినప్పుడు ఆ పాట పాడవద్దు. అతను వచ్చినప్పుడు ఆ పాట పాడవద్దు. డోంట్ సింగ్ దట్ సాంగ్ వెన్ హీ కమ్స్. రైట్ ఏ లెటర్ వెన్ యు ఆర్ రీచ్డ్. రైట్ ఏ లెటర్ వెన్ యు ఆర్ రీచ్డ్. నీవు వెళ్ళిన తర్వాత ఉత్తరం రాయి. నువ్వు వెళ్ళిన తర్వాత ఉత్తరం రాయి. రైట్ ఏ లెటర్ వెన్ యూ రీచ్. నువ్వు చేరిన తర్వాత ఉత్తరం రాయి. రీచ్ అంటే నువ్వు చేరిందా. ఓకే, నువ్వు చేరిన తర్వాత వెన్ యూ రీచ్ రైట్ ఏ లెటర్. డోంట్ రైట్ టు మీ అబౌట్ బోత్ ఆఫ్ దెమ్. డోంట్ రైట్ టు మీ అబౌట్ బోత్ ఆఫ్ దెమ్. వాళ్ళిద్దరి గురించి నాకు రాయవద్దు. వాళ్ళిద్దరి గురించి నాకు రాయవద్దు అంటే డోంట్ రైట్ టు మీ అబౌట్ బోత్ ఆఫ్ దెమ్ అని చెప్పాలి. నాకు బాగా తెలుసు. నాకు బాగా తెలుసు అని చెప్పడానికి ఇంగ్లీష్లో ఏ విధంగా చెప్పాలి? ఐ నో వెరీ వెల్. ఐ నో వెరీ వెల్. ఇక్కడ నో అంటే తెలుసు. ఐ నో వెరీ వెల్ అంటే నాకు బాగా తెలుసు. తర్వాత సెంటెన్స్. నాకు తెలుసు. నాకు తెలుసు అది ఇంగ్లీష్లో చెప్పాల్సింది ఐ నో. ఎవరైనా ఏదైనా చెప్తున్నప్పుడు నాకు తెలుసు అని చెప్పాల్సినప్పుడు ఐ నో అనాలి. ఈ విషయం నీకు తెలుసా అంటే ఐ నో. అలాగా ఈ విషయాన్ని ఉపయోగిస్తాం. నాకు తెలుసు, ఐ నో. తర్వాత నాకు ఇంగ్లీష్ తెలియదు. నాకు ఇంగ్లీష్ తెలియదు దాన్ని ఇంగ్లీష్లో మనం ఏ విధంగా చెప్పాలంటే ఐ డోంట్ నో ఇంగ్లీష్. ఐ డోంట్ నో ఇంగ్లీష్. నాకు ఇంగ్లీష్ తెలియదు అంటే ఐ డోంట్ నో ఇంగ్లీష్. ఈ ఇంగ్లీష్ ప్లేస్లో మనం ఏ భాషని పెట్టచ్చు. ఐ డోంట్ నో హిందీ. లైక్ దట్ యూ కెన్ యూస్ ఐ డోంట్ నో ఇంగ్లీష్. నెక్స్ట్ చూద్దాం. నాకు ఏమీ తెలియదు. నాకు ఏమీ తెలియదు అనే విషయాన్ని ఇంగ్లీష్లో చెప్పాల్సినప్పుడు
ఐ డోంట్ నో ఎనీథింగ్. ఐ డోంట్ నో ఎనీథింగ్ అని చెప్పాలి. ఇక్కడ డోంట్ అని వచ్చింది. డోంట్ అంటే డూ ప్లస్ నాట్, డోంట్ అనేది ఉపయోగిస్తుంది షార్ట్ కట్ లో డోంట్ అంటే. తర్వాత నాకు తెలియదు. నాకు తెలియదు అని ఇంగ్లీష్లో చెప్పాల్సినప్పుడు ఐ డోంట్ నో. ఐ డోంట్ నో, నాకు తెలియదు అని ఇంగ్లీష్లో చెప్పాలి. నాకు హిందీ తెలియదు. నాకు హిందీ తెలియదు. దాన్ని ఇంగ్లీష్లో మనం ఏ విధంగా చెప్పాలంటే ఐ డోంట్ నో హిందీ. ఐ డోంట్ నో హిందీ. నెక్స్ట్, గట్టిగా మాట్లాడు. గట్టిగా మాట్లాడు. స్పీక్ లౌడ్. స్పీక్ లౌడ్, గట్టిగా మాట్లాడు. స్పీక్ లౌడ్ అంటే గట్టిగా మాట్లాడు. తర్వాత నాతో వాదించకు. నాతో వాదించకు. ఇంగ్లీష్లో డోంట్ ఆర్గ్యూ విత్ మీ. డోంట్ ఆర్గ్యూ విత్ మీ, నాతో వాదించకు. డోంట్ ఆర్గ్యూ విత్ మీ అని చెప్పాలి. నాకు కొద్దిగా ఇంగ్లీష్ తెలుసు. నాకు కొద్దిగా ఇంగ్లీష్ తెలుసు. ఐ నో ఇంగ్లీష్ ఎ లిటిల్. ఐ నో ఇంగ్లీష్ ఎ లిటిల్ అని చెప్పాలి. నీకు హిందీ తెలుసా. నీకు హిందీ తెలుసా అని అడగాలి. ఇంగ్లీష్లో ఏ విధంగా అడగాలంటే డూ యూ నో హిందీ. డూ యూ నో హిందీ అంటే నీకు హిందీ తెలుసా. డూ యూ నో హిందీ, నీకు హిందీ తెలుసా అని అడగాలి. కోప్పడొద్దు. కోప్పడొద్దు అని ఇంగ్లీష్లో ఏ విధంగా చెప్పాలి. డోంట్ గెట్ యాంగ్రీ. డోంట్ గెట్ యాంగ్రీ, కోప్పడొద్దు. డోంట్ గెట్ యాంగ్రీ. అబద్ధాలు చెప్పొద్దు. అబద్ధాలు చెప్పొద్దు. డోంట్ సే లైస్. డోంట్ సే లైస్, అబద్ధాలు చెప్పొద్దు అంటే డోంట్ సే లైస్ అని ఇంగ్లీష్లో చెప్పాలి. నెక్స్ట్, నాకు నిజం చెప్పు. నాకు నిజం చెప్పు అని ఇంగ్లీష్లో చెప్పాల్సినప్పుడు టెల్ మీ ద ట్రూత్. టెల్ మీ ద ట్రూత్ అంటే నాకు నిజం చెప్పు. గట్టిగా మాట్లాడొద్దు. గట్టిగా మాట్లాడొద్దు. దాని ఇంగ్లీష్లో డోంట్ స్పీక్ లౌడ్. డోంట్ స్పీక్ లౌడ్, గట్టిగా మాట్లాడొద్దు అని చెప్తున్నాను. తర్వాత దయచేసి లైట్ వేయండి. దయచేసి లైట్ వేయండి. ప్లీజ్ పుట్ ఆన్ ద లైట్. ప్లీజ్ పుట్ ఆన్ ద లైట్, దయచేసి లైట్ వేయండి. చూస్తున్నారుగా ఫ్రెండ్స్, మీరు చూడడమే కాకుండా విషయాలని రాసుకుని ప్రాక్టీస్ చేసినట్లయితే మరింత ఉపయోగకరంగా ఉంటూ ఉంది. నెక్స్ట్ చూద్దాం. నాకు తెలిసినంత వరకు. నాకు తెలిసినంత వరకు అని ఇంగ్లీష్లో చెప్పాలి. ఎవరైనా ఏదైనా అడిగినప్పుడు నాకు తెలిసినంత వరకు అని చెప్తూ ఉంటాం. దాన్ని ఇంగ్లీష్లో ఏ విధంగా చెప్పాలి అంటే యాజ్ ఫార్ యాజ్ ఐ నో. యాజ్ ఫార్ యాజ్ ఐ నో అంటే నాకు తెలిసినంత వరకు. లేదా ఇంకొక విధంగా కూడా చెప్పవచ్చు, టు ద బెస్ట్ ఆఫ్ మై నాలెడ్జ్. టు ద బెస్ట్ ఆఫ్ మై నాలెడ్జ్ అంటే నాకు తెలిసినంత వరకు. ఇక్కడ నాకు తెలిసినంత వరకు అనేదాన్ని రెండు రకాలుగా చెప్పవచ్చు మనం. యాజ్ ఫార్ యాజ్ ఐ నో, నాకు తెలిసినంత వరకు, యాజ్ ఫార్ యాజ్ ఐ నో. లేదా టు ద బెస్ట్ ఆఫ్ మై నాలెడ్జ్. టు ద బెస్ట్ ఆఫ్ మై నాలెడ్జ్. ఓకే, నాకు తెలిసినంత వరకు అని చెప్పాల్సినప్పుడు రెండు సెంటెన్స్ను వాడతాం. ఎక్కడికి వెళ్ళకు. ఎక్కడికి వెళ్ళకు అని ఇంగ్లీష్లో చెప్పేటప్పుడు డోంట్ గో ఎనీవేర్. డోంట్ గో ఎనీవేర్, ఎక్కడికి వెళ్ళకు. తర్వాత నేను అలా అనుకోను. నేను అలా అనుకోను అని ఇంగ్లీష్లో చెప్పాలి. దాన్ని ఏ విధంగా చెప్తామంటే ఐ డోంట్ థింక్ సో. ఐ డోంట్ థింక్ సో. ఐ డోంట్ థింక్ సో అంటే నేను అలా అనుకోను. నేను అలా అనుకోను. ఐ డోంట్ థింక్ సో. తర్వాత
నేను చెప్పేది విను. నేను చెప్పేది విను. నేను చెప్పేది విను అని ఇంగ్లీష్లో చెప్పాలి. లిజన్ టు మీ. లిజన్ టు మీ. లిజన్ టు మీ అంటే నేను చెప్పేది విను. లిజన్ టు మీ. నెక్స్ట్, ఈ అవకాశాన్ని వదులుకోవద్దు. ఈ అవకాశాన్ని వదులుకోవద్దు. డోంట్ మిస్ దిస్ ఆపర్చునిటీ. డోంట్ మిస్ దిస్ ఆపర్చునిటీ. డోంట్ మిస్ దిస్ ఆపర్చునిటీ అని చెప్పాలి. తర్వాత, మీ అభినందనలకు నా ధన్యవాదాలు. మీ అభినందనలకు నా ధన్యవాదాలు. ఎవరైనా మనల్ని అభినందించినప్పుడు మనం చెప్పాల్సిన మాట మీ అభినందనలకు నా ధన్యవాదాలు. సో దాన్ని ఇంగ్లీష్లో ఏం చెప్తామంటే థ్యాంక్స్ ఫర్ యువర్ కాంప్లిమెంట్స్. థ్యాంక్స్ ఫర్ యువర్ కాంప్లిమెంట్స్ అని మనం ఇంగ్లీష్లో చెప్పాలి. చూసారుగా ఫ్రెండ్స్, ఈ సెంటెన్సెస్, ఈ చిన్న చిన్న మాటలు కనుక ఉపయోగకరంగా ఉన్నట్లయితే వెంటనే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్తో షేర్ చేయండి. అలాగే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోవద్దు. థ్యాంక్ యూ ఫర్ స్పెండింగ్ యువర్ వాల్యుబుల్ టైం. థ్యాంక్ యూ.